జకర్యా పుస్తకంలో మూడవ అధ్యాయం జకర్యా పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనంలో ఓ చక్కటి వాగ్దానం ఉంది. నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకిత్తును. ఆ ఓట్ చదవండి. నా సన్నిధి నిలుచు భాగ్యమును నీకిస్తాను. ఆమేన్. ఆ వాగ్దానం మీద అలాగా మీ కుడిచి అలా పెట్టి చిన్న ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాకు దయచేయండి అంటూ అందరూ కళ్ళు మూసి ఆ వాగ్దానం మీద మీ కుడి చేతిని పెట్టి కళ్ళు మూసుకొని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. మేము కూడా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ సన్నిధిలో నిలుచు భాగ్యాన్ని మాకు దయచేయండి, నాకు దయచేయండి. అర్హత యోగ్యతను కలుగచేస్తూ నీ బలమైన నీ సన్నిధిలో అయ్యాదుగో తండ్రి నిలిచే కృప, అట్టి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. సన్నిధి, దేవుని సన్నిధి ఒకటి భౌతికంగా ఇదిగో మనం చక్కగా సుందరంగా కట్టుకుంది, ఇదొకటి. రెండవది మన హృదయమే కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నివసించటానికి మీరే దేవునికి ఒక ఆలయం, ఒక సన్నిధి ఉన్నారు. మూడవది నిత్య సియోను యెరూషలేము దేవుని సన్నిధి. చెప్పండి, నిత్యములో సియోను యెరూషలేము దేవుని సన్నిధి. హల్లెలూయా. ఒకటి భౌతికమైన సన్నిధి, రెండోది ఆత్మ సంబంధమైన మన హృదయం అనబడుతున్న సన్నిధి, మూడోది సియోను యెరూషలేము, నూతన సియోను నూతన యెరూషలేము దేవుని సన్నిధి. ఇక్కడ దేవుని సన్నిధిలో నిలిచిన వారు తప్పక అక్కడ నూతన సియోనులో యెరూషలేములో నిలిచి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. సన్నిధి మనం ప్రతి ఆదివారం మీ పనులన్నీ మానుకొని దేవుని మందిరం హోసన్నా సన్నిధికి, హోసన్నా మందిరానికి పరుగులెత్తుకుంటూ వస్తున్నాం. ఎంతసేపు నిలబడి ఉంటున్నామో, ఎంతసేపు వచ్చి ఉంటున్నాము అని చూస్తే ఒక 2-3 గంటల సేపు ఉంటున్నాం, మరలా తిరిగి వెళుతున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధి ఒకటి ఉంటుంది మన మీద. అది దేవుని సన్నిధి ఇగో ఈ భౌతికంగా కట్టినటువంటి దీనిలో ఉండినప్పటికీ నువ్వు పని చేస్తున్న చోటను, నీవు ప్రార్థన చేసే వేళను చోటను, నీవు ఎక్కడ ఉండినా తప్పక దేవుని సన్నిధి నీ మీద ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు మోషే ఇశ్రాయేలీల్ని 6 లక్షలు, ఇంకా మా సేవకులు చెబుతారు 30 లక్షల మంది, ఇంత కాల్బలాన్ని నడిపిస్తూ వచ్చారు. ఒక రోజున దేవాది దేవుడు, మోషే, ఈ ప్రజలు నా మాట వింటలేదు, ఈ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఈ ప్రజలు నా దృష్టికి హేయులైపోయి ఉన్నారు, దయచేసి నేను రాను, నువ్వు వెళ్ళిపో అని చెబితే మోషే అంటాడు, ఏయా నేను ఏమైనా కన్నానా వాళ్ళని? నాకు వాళ్ళ ముక్కు మొక్కం తెలుసా? నువ్వే కదా పొద దగ్గరికి నన్ను పిలిచావు, అక్కడి నుంచి ఐగుప్తికి పంపించావు, వాళ్ళేమో నాకు తెలుసా? అటువంటిది నేను రానని, నువ్వు పొమ్మని, నువ్వు తీసుకెళ్ళమని అంటే మేము ఎక్కడికి వెళ్తామో, మేము ఏ చోటుకి వెళ్తామో, నువ్వు మాట్లాడే మాట ఏమైనా కొంచెమన్నా పద్ధతిగా ఉందా అని మోషే దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంతసేపటికి దేవుడేమో ఇశ్రాయేలీల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి నేను రానంటాడు. మోషే ఏమో ఇశ్రాయేలీల పక్షాన నిలిచి నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళమంటావు అని ఆయన మండి పట్టుతో బతిమలాడుకుంటూ
ఒకటే మొండిగా మాట్లాడుతూ వస్తున్నాడు. చివరాఖరికి మోషేని బట్టి సరే మీరు పోతూ ఉండండి, నేను వస్తాను, మీరు వెళుతూ ఉండండి అంటే కాదండి, మీరు రావాల్సిందే. ఆయన అంటాడు, మీరు వెళ్తూ ఉండండి, నా సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. కొట్టు 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 గట్టిగా, నా సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. నా సన్నిధిలో మీరు నిలుచు భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆకాశంలో మహాకాశంలో మేఘాలు ఉంటూ ఉంటాయి. ఫ్లైట్లు ఎక్కితే మేఘాలకు పైన మేఘాలు కిందకు పడుతూ ఉంటాయి. మొత్తం మీద కింద కొంత నీడకు పడుతూ ఉంటుంది. ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుందంటే మేఘాల నుంచి. అలాగా ఇశ్రాయేలీల పైన దేవుని సన్నిధి నిలవాలనంటే ఆకాశం మీద ఆయన నిలబడితేనే దేవుని సన్నిధి మన మీద నిలబడుతుంది. మనము కోరుకోవాలి. ఈ 10వ మాసంలో తప్పక మనం అందరం కోరుకోవాలి, అయ్యా నీ సన్నిధి నిలిచే భాగ్యం, నీ సన్నిధిలో నిలిచి నడిచే భాగ్యం నీవు నాకు దయచేయండి అని హృదయపూర్వకంగా ప్రభువుని మనం వేడుకున్నప్పుడు తప్పక దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన సంఘములో చాలామందికి దేవుని సన్నిధి అనే విలువ తెలియదు, దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావం తెలియదు. దేవుని సన్నిధి, దేవుడు, దైవ సేవకులు, దేవుని వాక్యం అని అంటే అనేకులలో ఆ విధమైనటువంటి ఆ జాగ్రత్త కానీ, ఆ పట్టుదల కానీ, లేకపోతే ఆ భయము కానీ ఏ కోశాన ఎరుగక కొనసాగుతున్నారు. మోషే ఆ రోజున బతిమలాడుకొని నువ్వు రావాలి అని బతిమలాడుకొని యేసయ్యని తనెమ్మడి తీసుకుని వచ్చుకున్నాడు. దేవుని సన్నిధిలో వారు 6 లక్షల ప్రజలు నిలిచి నడిపించబడుతూ వచ్చారు. ఈ రోజున అనేకులు భక్తి జీవితం చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నారా? దేవుని సన్నిధి మీ మీద నిలిచి ఉన్నదా? దేవుని సన్నిధిలో ప్రారంభంలో బాప్తిసం పొంది మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మనం మోకరిల్లి, అది ఎక్కడైనా నీ ఇంట్లోనైనా దేవుని మందిరంలోనైనా మోకరిల్లి యేసయ్యా అని అన్నప్పుడు మన ఒళ్ళంతా పులకరించేది. అదేం తెలుసా? దేవుని సన్నిధి నిన్ను తాగుతుందని అర్థం. ఆమేన్. తర్వాత ఆత్మలో వర్షిప్లో ఆనందిస్తుంటే ఓ బలమైనటువంటి ప్రభావం మనలను కమ్ముతూ ఉంటే మనకు తెలియన చక్కమ కానీ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఓ బలమైనటువంటి దేవుని ప్రభావం మన మీద కమ్ముకుంటుంటే తట్టుకోలేనటువంటి ఆ ఉత్సాహం, ఆనందం, ఆ మహిమ ప్రభావాలు పొందుకున్నాం. ఇప్పుడు సన్నిధి నీకు దూరం అయిపోయింది. దావీదు ఏడుస్తాడు 51వ కీర్తనలో. దావీదు ఏడుస్తున్నాడు. దేవుని సన్నిధి విలువ తెలుసు దావీదుకి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ కృప నా యొద్ద నుంచి దూరం చేయొద్దు, నీ ఆత్మ నా యొద్ద నుంచి దూరం చేయొద్దు అని పాపము జరిగించిన దావీదులో పాపము క్షమించయ్యా, నన్ను కడుగు, నన్ను పాపమును క్షమించని ఏడవాలి, కానీ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే దేవుని సన్నిధిలో నిలుచువారు నిత్య సియోనులో నిలిచి ఉందుమగాక. ఇక్కడ నిలబడి ఉంటేనే అక్కడ నిలబడతాం. ఇక్కడ దేవుని సన్నిధిలో నిలిచి భాగ్యం అనుకుంటేనే అక్కడికి వెళతాం. ఏదన్నా ఊరు వెళ్ళాలి అనుకోండి, బస్ స్టాండ్కి వెళ్తే తప్పక ఆ బస్సు ఎక్కితేనే మనం అనుకున్న ఊరికి వెళతాం. బస్ స్టాండ్కి రాలేదనుకోండి, నువ్వు అనుకున్న ఊరికి వెళ్ళలేవు. తప్పక అలాగా పరలోకానికి వెళ్ళాలంటే తప్పక దేవుని సన్నిధికి రావాలి. ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ రోజున చాలా మందిలో దేవుని సన్నిధి విలువ తెలియట్లేదు, దేవుడు తెలియట్లేదు. అనేకులలో అవిధేయులమై మనకు ఒకప్పుడు ఏమీ తెలియదు. ఒకప్పుడు మనము దేవుడు తెలియదు, దేవుని సన్నిధి తెలియదు, ఏమీ తెలియదు.
మనందరికి మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు. యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదురా బాబు, అమ్మలారా, మీరు మమ్మల్ని ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. చదువు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఫలించటానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అది ఫస్ట్ మాట. లాస్ట్ మాట చదివితే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆమేన్. ఆ దైవజనుడి ద్వారా ఆ సువార్త సభల ద్వారా ఏదో ఒక రూపాణంలో, ఏదో ఒక అమ్మ దగ్గర ద్వారా దేవుడు నీ దగ్గరకు వచ్చాడు, ఏదో ఒక అయ్య ద్వారా నీ దగ్గరకు వచ్చాడు. దేవుడు నీకు శాంతి ఇస్తాడు. ఆయనే చెబుతున్నాడు, ఆయనే వచ్చి చెబుతాడు, ఆమెలో ఉండి మాట్లాడతాడు, ఆయనలో ఉండి నీతో మాట్లాడతాడు. నీకు రోగం పోతుంది, నీకు సమాధానం ఇస్తాడు. నా సన్నిధికి రా అని దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆమేన్. ఆయన ప్రేమను వర్ణించలేము, ఆయన త్యాగాన్ని వర్ణించలేము. మనము యూద జాతి ఇశ్రాయేలీలు ఆయన్ని త్రోసిపుచ్చేసారట. నీ వద్దు మాకు, నువ్వు క్రొత్త బోధ చేస్తున్నావు, నీ వద్దు మాకు అని ఆయన్ని సిలువకెయ్యాలని రోమా చక్రవర్తుల దగ్గర అరిచి యేసయ్యని సిలువకు అప్పగించేసి ఆయన్ని చంపండి అని కోరుకొని చంపించేశారు. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి సోదరు, యేసయ్య విలువ తెలియక చాలా మందిలో ఈ రోజున చాలా చోట్ల చూస్తే యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడు, మనల్ని ప్రేమించి పరలోకం తీసుకెళ్తానని ఆయనే తనకు తానే సర్వము దారబోసుకుంటే, ఈ రోజున అనేకులు ఆయన త్రోసిపుచ్చి మీరు మత మార్పిడి చేస్తున్నారు, కుల మార్పిడి చేస్తున్నారని ఆయన త్రోసివేస్తున్నారు. కానీ దేవాతి దేవుడు చెప్తున్నాడు, తప్పక ఆయన మరణం త్యాగం చేసి మరణమంతా బలమైన ప్రేమను చూపి మన విషయంలో ఆయనే మనల్ని ఏర్పరచుకొని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయనే మనలను బలవంతంగా ఏర్పరచుకొని, నువ్వు చీ అన్న నీవు యూదులు ఏమని తిట్టే తెలుసా, నువ్వు పుతోనాత్మ పట్టిన వాడివి, నువ్వు దయ్యం పట్టిన వాడివి, నువ్వు అటువంటి వాడివి, నువ్వు ఇటువంటి వాడవు అని భయంకరంగా ఆయన్ని తిట్టిన, ఆయన మీద కాన్రుంచి ఉమ్మివేసిన, ఆయన తుడుచుకొని మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెన్నైలో ఒక చోట సేవ చేస్తున్నప్పుడు పాపం ఒక హిందూరాలు సహోదరి తెలియక బాప్తిస్మం పొందింది. అప్పుడు తర్వాత ఇప్పుడు 16-17 ఏళ్ల తర్వాత, అనయా ఆ రోజు నాకు తెలియదు, మొత్తం మీద నీ వాక్యం విని నేను మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాను. ఆ బాప్తిస్మపు విలువ, ఆ రక్షణ విలువ ఇప్పుడు తెలుస్తుంది, నీ విలువ ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఒకప్పుడు తెలియలేదు, ఒకప్పుడు ఏదో తెలియనటువంటి స్థితిలో అలా తీసుకొని నన్ను, ఇప్పుడు మొత్తం మీద ఇది నాకు చాలా ప్రయోజనకరంగా, నేను ఒక నిజమైన దారిని, ఒక నిజమైన స్థితిలోనికి వచ్చానని ఇప్పుడు నా స్థితికి, నా అవగాహనకి అర్థమైపోతుందని చెబుతుంది. కనుక దేవుని సన్నిధిని కోరుకోవాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, నిలిచి ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కొక్కరము కూడా పరితపించాలి. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలుచు భాగ్యం ఎవరికి ఇస్తాడు? కానుకలు కట్టలు తెచ్చే వాళ్ళకి ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? టూకీగా, సింపుల్గా, వెరీ సింపుల్గా, ఎక్కువసేపు చెప్పను, సింపుల్గా 1
2, 3, 4, 5, 6, 7 మాటలు చెప్పను, కానీ సమయం కొలది నేను ముగించేస్తాను. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. సమూయేలు రాసినటువంటి 2వ పుస్తకం 7వ అధ్యాయంలో 15వ వచనం మొదట, తర్వాత 18వ వచనం తర్వాత బాగా వింటారు. నిన్ను స్థాపించటానికి నేను కొట్టివేసినకు సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరము చేయను. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలునకు కొట్టివేసినటువంటి కృప నేను నీకును నీ సంతతి వారికి కొట్టివేయను. నేను నీ సన్నిధిలో, నా సన్నిధిలో నిన్ను స్థాపిస్తాను. ఆమేన్, హల్లెలూయా. 18వ వచనం, దావీదు రాజు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగున మనవి చేసేను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను. చప్పలు కొట్టను గట్టిగా, గట్టిగా, గట్టిగా. నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎలాంటి వాడను. అంబానీకి లేదు, బిల్కింటన్కి లేదు, ఎవరికి లేదు అర్హత. ఆమేన్. దేవుని మందిరంలో ఉన్నటువంటి సామాన్య విషయం కాదు. కొన్ని మిలియన్ కోట్లు ఉన్నటువంటి వాడికి లేదు ధన్యత. మొదటగా చెప్పాను కదా, ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉంటాడు. ఇక్కడ లేకపోతే పోయి చిన్నగా అగ్ని ఆరదు పురుగు చావదనే స్థలంలోకి వెళ్ళిపోతాడు. ఇవాళ మీరు వచ్చిన వాళ్ళంతా ధన్యులు. ప్రతి ఆదివారం విడిచిపెట్టుకోరు, ఇక మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోరు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మన దైవజనులు చక్కగా, దైవజనులు ఏసన్న గారు పాడిన ఒక చిన్న వచనం పాడుకొని మనం ముందుకెళ్దాం. నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా నా నజరేయుడా, నా నజరేయుడా, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా నా నజరేయుడా. హల్లెలూయా. ఐక్యతగా అందరూ ఏక మనసుతో కొడితే అట్లా బాగుంటుంది. యేసయ్య అట్లా వచ్చేస్తాడు మన దగ్గరికి. హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకమైన కృప ఉందబ్బా, నేను అనుభవించాను. ఇక్కడ ఈ 3 వారాల్లోనే నేను గమనించి చూశాను. నేను ఉదయం నుంచి ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతుంటే కరెక్ట్గా 6:30 నుంచి దేవుడి మనసులో ఇలాగా దీన్ని తిప్పి కొట్టేస్తున్నాడు. ఇది చెప్పి అర్జెంట్ కానీ చెప్పులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. వారికి కొట్టివేసిన కృప, వారికి నా సన్నిధిలో నుండి త్రోసివేసినటువంటి అనుభవం నీకు తీసివేయను. ఇక అక్కడ సౌలు అని పెట్టారు.
కొంత నీతో పాటు వచ్చినటువంటి వారిని పోల్చుకో. దేవుని మందిరానికి ప్రారంభంలో నీతో పాటు వచ్చారే, వారు ఇప్పుడు లేరు. కారణం ఏంటి? సౌలులో ఎందుకు దేవుడి పక్షపాత, దేవుడు కఠినుడా, ఆయన అంతా దుర్మార్గంగా ప్రవర్తించేవాడా? కాదు. ఎంతగా ఆయన ప్రేమిస్తాడు అని అంటే అంతగా ప్రేమిస్తాడు. ఒక రోజున దైవజనుడితో చెబుతాడు, యెషయా ఇంటికి వెళ్ళేటప్పుడు సౌలు కానొస్తాడు. అతనికి దేవుడే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? అతనికి నువ్వు తైలపు కొమ్ము పట్టుకొని వెళ్ళేటప్పుడు అతనికి నీకు ఎదురొచ్చితే, అయ్యా ఇక్కడ దగ్గర ఆ పర్వతం దాకా వెళ్ళి బలి అర్పించుకోరావడానికి వెళ్తున్నాను అని చెప్పు అంటాడు. నువ్వు ఏరో ఒక రాజుని నియమిస్తున్నానని చెబితే ఏడుస్తాడు సౌలు. అమ్మో పాపం అతన్ని బాధ పెట్టొద్దు. చూసారా దేవుని మనసు? నేను ఆ మాటలు చదువుతున్నప్పుడు దేవుని ఆ ప్రేమను చూసి, ఆయన మనస్సును చూసి నాకు కన్నీళ్ళు అలా కారిపోయినాయండి. నిజం. దేవుని మనసు చూస్తే ఒక సొంత ఒక ఆ తండ్రి కూడా అలా చెప్తాడో లేదో తెలియదు, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు అది అక్కడ దాకా ఆయనకి ఎట్లా చెప్పమంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? తైలపు కొమ్ము పట్టుకున్నాడంటే దైవజనుడు ఒక ప్రవక్తనో రాజును అభిషేకించడానికి వెళ్తాడు. నీకు కానీ ఎదురయ్యి యాడికి వెళ్తున్నావు అని అడిగితే, అయ్యా ఇక్కడ దాకా వెళ్తున్నానని చెప్పు, నువ్వేమి వాళ్ళకి చెప్పగా బాధపడతాడు అని దేవుడు చూడని ఆయనకి ఉన్న మనసు. ఎందుకు మరి సౌలుకి ఎందుకు దేవుని మందిరంలో లేకుండా పోయింది? హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము నేర్చుకోవాల్సిన చక్కటి అనుభవం ఏంటి తెలుసా? మనం ఎవరైనా కావచ్చు, మనం ఏ స్థాయిలో ఏ స్థితిలో నుండి పిలువబడిన వారమై ఉండవచ్చు. నీ చదువు నీ జ్ఞానం, నీవు అన్ని విషయాలలో గొప్ప స్థాయిలో ఉండి ఉండవచ్చు. కానీ దేవుని మందిరంలో ఒక చక్కటి అనుభవం కోరుకోవాలి. ఏంటి తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనో. నువ్వు మందిరానికి ఎంతైనా చెయ్యి, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత డబ్బైనా దారపోసి ఉండొచ్చు. ఎన్ని చేసినా నీలోనికి ఆవగింజంత గర్వము, అతిశయం, బైబిల్ భాషలో అతిశయం, లోక భాషలో గర్వము నీలో పుట్టకూడదు. ఆమేన్. దావీదుని ఎన్ని సంవత్సరాలు పరీక్షించాడో తెలుసా ఈ ఆశీర్వాదించడానికి? దావీదు అనేక ఫిలిస్తీన్ల మీద, అమాలేకీల మీద యుద్ధం చేశాడు. ఎలుగుబంటులతో పోరాడాడు, సింహాలతో పోరాడాడు, గొలియాతుతో పోరాడాడు, సౌలు యొక్క ఈట దెబ్బలు తప్పించుకున్నాడు. ఎన్నో రకరకాల ఆటుపోట్లు, ఎన్నో బాధలు అనుభవించాడు. రాజయ్యన అన్న ఆ గర్వం కూడా అతనిలో లేదు. అప్పటికి కూడా తరచుగా శత్రుత్వంతో పోరాడుతూనే వచ్చారు. ఇవన్నీ పోరాటాలలో దావీదు ఏ రోజు కూడా దేవుని దూషించినట్టు కానీ, లేకపోతే దేవుని సన్నిధిలో గర్వించినట్లు కానీ ఎక్కడా కనిపించింది. అప్పుడు అన్ని సంవత్సరాల వృద్ధాప్యంలో వచ్చినప్పుడు దేవుని మందిరంలో కూర్చొనుంటే దేవుడు తిన్నగా దేవుని సన్నిధిలో కూర్చొని తిన్నగా వచ్చి దావీదుతో చెబుతున్నాడు, దావీదు, సౌలుకు కొట్టివేశాను కదా ఆ కృప, సౌలుకు కొట్టివేశాను కదా నా సన్నిధి, నీకు కొట్టివేయను, నీ పిల్లలకు కొట్టివేయను. నిత్యము నా సన్నిధిలో నిలుచు భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. చప్పలు కొడదామా గట్టిగా గట్టిగా గట్టిగా. ఏం చేశాను? హల్లెలూయా. చాలామంది ఈ రోజున దేవుని మందిరాలకు వస్తూ మాకు పదవి ఇవ్వాలి, మాకు ఆ స్థాయి ఇవ్వాలి, మాకు ఈ స్థితి ఇవ్వాలి. చూడండి, దావీదు ఒక రోజున దేవుని మందిరం కట్టాలని ఆరంభించి అనుకున్నప్పుడు కంటికి నిద్ర రాని లేదంట, మంచం ఎక్కలేదంట, ఫుడ్ తినలేదట. ఎన్నో ప్రయాసలు పడ్డాడు, బాధలు పడ్డాడు. గుడారాలలో తెరల మధ్య దేవుని ఆరాధిస్తున్నాం. ఇలా కాదు, నా దేవునికి ఒక చక్కటి మందిరం, ఒక ఆలయాన్ని, ఒక దేవుని సన్నిధిని కట్టాలి. దేవుడు అంటాడు గొప్ప పెద్ద మనసుతో, నేను డెరాల్లో నువ్వు ఆరాధన చేస్తే నేను అక్కడికి రానంటారా? నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే, నువ్వు ఎక్కడ ఆరాధన చేస్తే ఎందుకు రాను అని ఇంత చేయాలా? సరే, మొత్తం మీద చేద్దుకోలే, కానీ నీ ద్వారా కాదు, నీ చేతులంతా రక్తమయముగా ఉన్నాయి
అని మొత్తం మీద అక్కడ కొంచెం సమ్మతించి, ఏంటి నీలో నీ కడుపులో నుండి పుడుతున్న ఒక సంతతి వస్తున్నారు, వారి ద్వారా నా దేవుని నా యొక్క ఆలయాన్ని నేను కడతాను. దేవునికి స్తోత్రం. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. సౌలులో ఏంటి? గర్వము, అవిధేయత. ప్రవక్తను పట్టించుకోడు. పాస్టేనా బోధించేది, మేము బోధించుకోమా? పాస్టేనా బలి అర్పించేది, మేము బలి అర్పించుకోలేమా? సౌలులో ఈ విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది విశ్వాసులు బాగా ముదిరితే, తొండ ముదిరితే ఓసరవిల్లు అవుతుందట. చెప్పండి ఏమవుతుంది? చెప్పండి ఏమవుతుంది? తొండ ముదిరింది అనుకోండి, అదేమైందంటే ఓసరవిల్లు అవుతుంది. ఓసరవిల్లు అయిన కానించి ఇదిగో ఈ తెల్లటి పూల మీద వాళ్తే తెల్లగా అవుతుంది. అది కూడా ఏంటి, ఈ ట్రైల్స్ మీద కూర్చుంటే అది కూడా ట్రైల్స్ లాగా మారిద్ది అనమాట. మచ్చలు మచ్చలుగా, అదిగో జాయిలు జాయిలుగా. ఇదిగో బాక్సుల మీద కూర్చుంటే నల్లగా అయిపోద్ది, సాతాన్ లాగా. ఏంటి, ఇక సంఘంలో నేను ఎంతటి వాడును అని అనుకోదు, నేను ఏ పాటి వాడను అని అనుకోరు. నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను అనే ఇదేంటి, దావీదులో నుంచి వచ్చిన ఈ ఫీలింగ్, ఈ ఆధ్యాత్మికమైన మనస్సు. నేను ఒకటి చెబుతాను, నేను వచ్చినటువంటి తర్వాత మొట్టమొదటి వాగ్దాన సందేశ కూడికలో దేవుని సన్నిధిలో తప్పక నువ్వు 4 రోజులు ఉండిపోయేది కాదు. దేవుని సన్నిధి ప్రభు రాకడ వరకు, లేకపోతే నీలో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. చాలామంది 4 రోజులు లేకపోతే 10 రోజులు లేకపోతే 10 సంవత్సరాలు కనపడి శ్రమకు, లేకపోతే సంఘంలో మాకు ఏంటి కూర్చేసి కూల్ డ్రింక్ ఇవ్వలేదే, మమ్మల్ని అట్లా చూడలేదు, ఎట్లా చూడలేదు, వాక్యులు అట్లా అన్నాడే, ఇట్లాగన్నాడే, ఏంటి ఇలాగన్నాడు అలాగన్నాడని అలా పొలవమంట సంఘం ఏంటి సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడైనా మందిరాలు కాదా, ఎక్కడైనా ఇది కాదా, అది కాదా, ఇది కాదా. ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధి ఒకటి దేవుడు నీకు ఏర్పరిచి చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మహిమ ప్రభావాలు, ఆయన మహిమ ఆశీర్వాదాలు నీకు తరచుగా కుమ్మరిస్తూ 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 ఉంటారు. చూడండి, దీంట్లోనే గర్వించి ఏంటి త్రోసిపుచ్చబడినటువంటి వారు ఎస్తేరు గ్రంథములో వస్తీ పేరు, చెప్పండి ఏం పేరు? వస్తీ. రాజుకి అవమానకరంగా మాట్లాడింది. రాజు యేసయ్య అనుకుందాం, రాణి మనమే అనుకుందాం, సంఘం మీరు. సేవకుని రూపంలో యేసయ్య మీతో పలుసార్లు పలు మాటలు చెబుతూ ఉంటాడు. అయ్యా 120 సంస్థానాల నుంచి ఇక్కడ రాజ్యసభ జరుగుతుంది, నీ భార్యని కూడా పిలవనంపిస్తే బాగుండు కదా అని చెబితే, చివరాఖరికి 2 దూతలను పంపించి రే రాణిని పిలుచుకురండిరా అని పిలిస్తే, ఏంటి ఆయనేనా సభ పెట్టేది, ఆయనేనా మీటింగ్ పెట్టుకునేది, ఆయనేనా అన్నీ చేసుకునేది? మేము మీటింగ్ పెట్టుకున్నాం, మేము సభ ఏర్పాటు చేసుకున్నాం, పో చెప్పుపో, రావట్లేదని చెప్పుకో. అక్కడ రాజులందరి ముందు ఏమండి, ఈవెన్ మన హిందూ దేశం నుంచి కూడా వెళ్ళాడు రాజుగారు. మరి అప్పుడు ఏ రాజుగారు ఉన్నారు? ఇప్పుడంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అప్పుడు ఏ రాజుగారు ఉన్నాడు? ఏంటి ఆయన కూడా షేమ్ 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 షేమ్. రాజుగారి భార్య ఏంటి తృణీకరించింది, రాజుగారి మాటకు లోబడలేదు. ఆ దగ్గరున్న దేశపు రాజులందరూ వచ్చారు, రాజా నీ భార్యే అంతలా మాట అంటే మా భార్యలు మాకు మాట వింటారా? నిలదీసేసి, నీ భార్య నీకు లోబడకపోతే మా భార్యలు మాకు లోబడతారా? ఇప్పుడు ఏదో ఒకటి జరగాల్సిందే, ఏం చేద్దాం? ఆమెను కొట్టివేయి, నువ్వు క్రొత్త ఏంటి భార్యని చేసుకో. హల్లెలూయా. దయగలిగినది, విధేయత కలిగినది, లోబడేది, ఏంటి నీ మాటకు సమ్మతించేదాన్ని ఏంటి ఒక భార్యని చేసుకో. వెంటనే చప్పట్లు కొట్టాడు రాజుగారు. ఎవరక్కడ? దేశంలో ఉన్న కన్యకలందరిని పిలవనంపించాడు. తిన్నగా రాజ్యసభ పిలిస్తే ఎంతోమంది కన్యకలందరూ వచ్చారట. ఈరోజు నేను చెప్పొచ్చే మాటకి వాళ్ళందరి గురించి, వాళ్ళ వయ్యారాలు, వాళ్ళ డిస్కో కార్యక్రమాలు అవన్నిటి గురించి చెప్పట్లేదు, కానీ అందరూ ఒక్కొక్కరు ఆయన ముందుకు తేబడుతున్నారు. ఎవ్వరు కూడా ఎంపిక చేయబడటం లేదు.
ఒక్కొక్కరు తేపడుతున్నారు, ఎవ్వరు ఎంపిక చేయబడటం లేదు. తిన్నగా వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఏంటి, ఎస్తేరు వచ్చింది, అదసా. చెప్పండి, ఏం పేరు? అదసా. ఈ అమ్మాయి ఎస్తేరు తిన్నగా వస్తే, ప్రియ సహోదరి సోదరా, వెంటనే రాజుకి ఆమెను చూడంలో దయ పుట్టిందంట. దేవునికి స్తోత్రం. ఆమెకి చక్కగా హారం వేసి, దండ వేసి, ఉంగరం పెట్టి అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు, రాజు యొక్క భార్య ఈమె అని. ఎందుకు మాట చూద్దంటే, వస్తీని కొట్టివేసి, వస్తీ కొట్టివేయబడటానికి కారణం ఏంటి? మందిరంలో మనం నేర్చుకోవాలి. ఒకళ్ళు మన ముందు పడ్డారు అని అంటే మనం పడకుండా ఉండాలని ఈ బైబిల్లో పడిపోయిన వాళ్ళ గురించి రాసింది. అందుకని సాంసోను గారు కానివ్వండి, ఇలా వస్తీ కానివ్వండి, ఓర్పా కానివ్వండి, కొంతమందిని యోధా గారి గురించి కానివ్వండి, కొంతమందిని మైనస్గా బైబిల్లో పరిశుద్ధ గ్రంథాలు ఎందుకు రాశారు అని అంటే, వాళ్ళు పడ్డారు, వాళ్ళు బోర్లు పడ్డారు, మీరు పడకుండా దాటి వెళ్ళండి అని చెప్పటానికే. ఈరోజున చాలామంది తెలిసి విని ఎందుకో తెలియదు కానీ మనిషి యొక్క నైజం, మనిషి యొక్క రీతి, మనిషి యొక్క పుట్టుకలో ఆది ఆదాములో ఉన్నటువంటి విధానం వద్దన్న పండుని తిని మరలా అదే అలవాటుని మానవ జాతి అందరు నేర్చుకున్నారు. వాడు సినిమాకు పోవద్దంటే సినిమాకు పోతాడన్నమాట. నువ్వు అది చూడొద్దనంటే అదే చూస్తాడు, లేకపోతే వాళ్ళతో మాట్లాడొద్దంటే వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో కలవద్దంటే వాళ్ళతోనే కలుస్తాడు, చేసి చూపిస్తారనమాట, అంతే. ఇది ఎవరిదానంటే ఆది ఆదాము స్వభావము. ఈ ఆది ఆదాము స్వభావం ఉంటే పరలోకం చేరుకోలేము. ఈ వస్తీ త్రోసిపుచ్చబడింది, గెంటివేయబడింది, ఆమెను కొట్టివేశారు. కారణం ఏంటంటే అవిధేయత. చెప్పండి, ఏంటిది? ఏ దేయత? స్వరం చెప్పండి, ఏ దేయత? అవిధేయత. నీ కుటుంబంలో నీ భర్త ముందు కానీ, నీ భార్యవి నువ్వు విధేయత అనేది కొంచెం చూపితే, గత వారంలో మనం ధ్యానం చేసాం కదా, లోబడుట. విధేయత అనేది కొంచెం చూపితే తప్పక నీ భర్త మనసు నిండా నీకు ఎంతో ప్రేమను దక్కించుకుంటావు. భార్య బలహీనమైన ఘటం అని వాక్యంలో రాయబడింది. ఆమెను నువ్వు ఎంతగానో ప్రేమించి, ఆమెను ఎంతగానో ఆమె మాటకు కాస్త నువ్వు విలువిచ్చి మాట్లాడితే ఆ కుటుంబం ఎలా కొనసాగుతుంది? సంతోషం, ఆనందంగా కొనసాగు. ఈరోజున ప్రియ సహోదరి సోదరా, ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, ఆమెను కొట్టివేశారు దేవుని మందిరంలో, రాజ్యసభలో, దేవుని సముఖంలో. ఎందుకు కొట్టివేయబడింది? ఆ బ్రతుకు ఎందుకు బ్రతికింది? మనం అలా బ్రతకూడదు. ఎస్తేరు వలె పిన్న తండ్రి దగ్గర ఒక చక్కటి మోషే ధర్మశాస్త్రాన్ని చదువుకొని చక్కగా ప్రార్థనలోను విశ్వాసంలోను రాజు మాటకు లోబడాలి. హల్లెలూయా. చెబుతాం గట్టిగా, హల్లెలూయా. విధేయత చూపాలి, విధేయత చూపాలి. చెప్పండి, ఏం చూపాలి? విధేయత. ఒక్కసారి పిలవంలోనే వచ్చేయాలి, ఒక్కసారి పిలవంలోనే వచ్చేయాలి. యేసయ్య పరలోక రాజ్యానికి నుంచి మేఘారుడే మేఘమండలం మీదకి వచ్చినప్పుడు ఒక్కసారి కడబోర శబ్దం పొప్పో అని ఊదపడుతుంది. మల్లూదు ఇప్పుడు కుదరదు, మల్లూదు ఇప్పుడు కుదరదు, నేను భాష అనుకుంటున్నాను, ప్లీజ్ ఇప్పుడు కుదరదు అని అంటే ఆడ కుదరదు, తిన్నగా పోతావు అన్నమాట. ఈ రెండవ రాకడలు ఎత్తపడకపోతే నీ జీవితం ఆ ఘోరమైన పరిస్థితి. కుదరదు. మల్లూదు దేవదూతలారు మల్లూదండి పోండి అని అంటే కుదరదు. వాళ్ళు ఊదినప్పుడే మనం వెళ్ళాలి. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. సంఘంలో సహవాసంలో ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనలో అతిశయించడానికి ఏదీ లేదు. పౌలు గారు చెబుతున్నాడు, మనలో గర్వించదగింది ఏదీ లేదు. నీటి మీద పోతున్న బుడక లాంటి వాళ్ళం మనం. మనలో అతిశయించడానికి గర్వించడానికి ఏదీ లేదు. ఏమైనా అతిశయమైనా, మన ఆనందమైనా, మన గౌరవమైన, మన ప్రభావాలైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. సౌలు కొట్టివేసి వస్తీని కొట్టివేయటానికి అవిధేయతలు, గర్వాలు
ఏంటి ఈ సౌలైతే దైవజనుడు వచ్చేసరికి బలి అర్పించేసాడు. ఎవర్రా నిన్ను అర్పిమంది? నీకెవడు అధికారం ఇచ్చాడు? పాస్టర్ స్థానంలో నుంచి వాక్యం చెప్పే అధికారం ఉందా నీకు? అభిషేకం ఉందా? దర్శనం ఉందా? పిలుపు ఉందా? చిత్తూరులో ప్రసాద్ అనేటువంటి అన్న ఉన్నాడు. ఆయనకి మంచి గవర్నమెంట్ జాబు, 40,000 రూపాయలు శాలరీ. చెన్నైలో ఎవరో మొత్తం మీద అమెరికా వాళ్ళు వచ్చి మీటింగ్లు పెడితే మీటింగ్లకు వెళ్తే ఆయన పాపం నెత్తి మీద చేయి పెట్టాడంట. షా అన్నాడంట. ఇక నన్ను అభిషేకించాడని జాబ్ పెట్టేసి తిరుగులాడుతున్నాడు. నేను చెప్పా, అన్న 2 ఆడపిల్లలు ఎదిగి ఉన్నారు, పెళ్ళిళ్ళకి వచ్చి ఉన్నారు, ప్లీజ్ అన్న, ఇది పద్ధతి కాదు. నువ్వు సేవ చేయాలంటే చక్కగా ఓ పిలుపు ఉండాలి, ఒక దర్శనం ఉండాలి, నువ్వు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేయాలా. ప్రభు నిన్ను పిలవాలి, ఆయన తోటలో పని చేయాలంటే, పిలవకపోతే నీకు జీతం ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకో. నీకు మీ పాస్టర్లో, మీ వసన్న పాస్టర్లో అంతేనండి, తొక్కేస్తూ ఉంటారు. చెప్పండి ఏమంటారట? తొక్కేయర్రా బాబు, నీ క్షేమం కోరి చెబుతారు అని. ఏంటి ఆ జాబ్ మొత్తం మీద పోగొట్టుకొని ఏంటి వాళ్ళ భార్య గవర్నమెంట్, ఆ పాప చిన్న పాప బాగా చదివి మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని బెంగళూరులో ఆ పాప చక్కగా ఏంటి ఫ్యామిలీని పోషించుకుంటుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే, ఏంటి ఈ సౌలుకి ఎవరిచ్చారు? రేను వాడుండ్రా, యుద్ధం చేసే ముందు నేను వచ్చి బలిస్తా. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారికి గెస్ట్ గారు అవసరం బర్త్డేలకి, ఇంకా దేనికి ఇల్లు ప్రారంభోత్సవాలకి, ఇంకా దేనికి ఆయన లేడంట్లే మనమే చేసుకున్నాం. స్తోత్రం మాకు ఆత్రం, ప్రైజ్ లార్డ్, గ్లోరీ, తునార్య, తునకల కూర, హల్లెలూయా. ఇంకా అరే దానికి ఒక లిమిట్ ఉంటుందిరా, దానికి ఒక లిమిట్ ఉంటుందమ్మా. సెంటిమెంట్ ఉంటుంది. దైవజనుడు అభిషేకించబడినవాడు, పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, ఆయన హస్త నిక్షేపణ ఉంటే మనకు ఒక ఆశీర్వాదం. ఆయన అడుగు పెడితే మనకు ఒక దీవెన. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇగో ఈ విధమైన వ్యతిరేకతలు మందిరంలో అసలు అడ్డగాడిదలు కాసుకునేవాడు వాడు. చెప్పండి ఎవరు? సౌలు. ఎక్కడో ఎవరో తెలుసా? గాడిదలు కాసుకొని గాడిదలు తప్పిపోతే ఎతుక్కులాడుకుంటూ తిరుగుతున్నాడు. రే బాబు ఇట్రా, ఏంటి ఇట్రా, నిన్ను రాజుని చేస్తున్నాం. రాజునా? అయ్య బాబాయ్ రాజా. ఇంతకుముందు రైల్వే జాబులు, ఇప్పుడు అంటే ఎన్నో రకరకాల ఎగ్జామ్స్లు అన్నీ గెలిస్తే ఈడు వాడు లంచాలు కట్టితే ఆ జాబ్ వస్తుంది. అంతకుముందు ఏం లేదు, ఆడాడ మట్టి పిచ్చుకుంటున్నాడు. ఇట్రా టీసీగా పని చేయరా, రే నువ్వు ఇట్రా, నువ్వు ట్రాక్ మీద పని చేయపో, అంతేనా? అంతే, ఎర్రగొడ్డ కట్టుకోపో, అంతే. నువ్వు ఇట్రా టికెట్లు ఇస్తా ఉండు. ఇక అట్లా ఇచ్చారు అప్పట్లో అట్లా ఇచ్చారు. ఏంటి ఇప్పుడు చూస్తే అబ్బా ఒక జాబ్ రావాలంటే ఏంటి కాళ్ళు పైకెత్తి తల కింద పెట్టాలి. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ లోకపు ఒక జాబ్కి అంత తలకిందులు అవుతుంటే మరి ఏ సైజ్ జాబ్ రావాలంటే నువ్వు ఎంత చేయాలా? ఒట్టిగా పోయి మాకు వచ్చు, బైబిల్ చదివాం, పాటలు పాడతాం, సన్నగారు పాటలు పాడతాం అంటే ఎట కుదురుతుంది? దానికి ఒక ఉంటాయి కొన్ని ఉంటాయి. ఓకే, మంచిదా? సెకండ్ వన్కి పోదామా? దీనిలో మనం నేర్చుకోవాల్సింది, దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే విధేయత. ఏదైతే అందరు గట్టి చెప్పండి, ఏదైతే అవిధేయత కాదు. వస్తీలాగా సౌలులాగా అవిధేయులుగా ఉండకూడదు. మనకి ఎన్నో ఉంటాయి ఆలోచనలు, రకరకాల థీమ్స్, తర్వాత ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు చెప్పిన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. స్థానికంగా దేవుడు నియమించిన సేవకుని ద్వారా నీతో మాట్లాడిందే గెలుపు, నియమం, భక్తి. అదే ఇంకా దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి. ఓకేనా? విధేయత. సెకండ్ వన్, హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు. పరలోక రాజ్యము దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి
బయలుదేరినటువంటి 10 మంది కన్యకల వలె ఉన్నారు. వీరిలో 5 మంది ఎందుకు లేదు? హలో బ్రదరు, ఎందుకు లేదు? ఎందుకు లేదబ్బా? ఇంకొక 5 మంది బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు, అసలు అందరికీ బుద్ధి ఉంది. చదువుకున్న వాళ్ళమే, మంచి చెడ్డ తెలుసు, తర్వాత మంచి నీళ్ళు ఏదో తెలుసు, ఉప్పు నీళ్ళు ఏదో తెలుసు, మురికి నీళ్ళు ఏదో తెలుసు, మంచి నీళ్ళు ఏదో తెలుసు, అన్నీ తెలుసు. తెలియని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ బుద్ధి ఉంది, బుద్ధి లేకుండా ఎవ్వరికి ఉండదు. బాగానండి. ఇక్కడ నేను రాసినటువంటి మాట, ఆత్మ అనే దివిటీని కాపాడుకున్నవారు దేవుని సన్నిధిలో నిలబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఫస్ట్ నుంచి వస్తుంది. మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, మందిరానికి వస్తున్నారు. ఇక్కడ ఏం చేయాలంటే పరిశుద్ధాత్మాభిషేకం పొందాలి. దివిటి అనబడుతుంది హృదయము. ఈ హృదయము నిండా కాగడ ఎలగాలి అంటే, దీపం ఎలగాలంటే దీపంలో ఎండి నూనె పోయాలి. ఆ నూనె పరిశుద్ధాత్మాభిషేకం. హల్లెలూయా. నూనె లేకుండా దీపం వెలిగించలేము. అందరూ సంఘానికి వచ్చాము, అందరం మందిరానికి వచ్చాము, అందరం పెళ్లి కుమారుడు రాకడ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళమే. మొత్తమే 10 మంది దివిటీల్లో నూనె నింపుకొని చక్కగా వచ్చారట. ఇక్కడ చెప్తాను కొన్ని విషయాలు. చక్కగా మందిరానికి అందరూ పరలోక రాజ్యం గురించి భయం. అమ్మో నరకం ఉందంట, అమ్మో ఇట్లా అంట, అలా మిడతల దండలు వస్తాయంట, అమ్మో 666 ముద్ర అంట, శత్రువు వస్తాడంట, అమ్మో ఇట్లా రేషన్ బియ్యం ఉండవట, అమ్మో ఇట్లా అంట అట్టంట. విన్నవాళ్ళమే. మంచిది. బుద్ధి కలిగి బాప్తిసం పొందుకొని మందిరానికి వచ్చే దివిటీలు నిండా భక్తిని నింపుకున్నాం. ఈ 5 మందిలో దినదినం జాగ్రత్త, దేవుని గురించిన భయము, పరలోక రాజ్యాన్ని గురించిన దర్శనము నీలో తగ్గిపోకూడదు. ఈ 10 మంది బయలుదేరారు, కానీ ఈ 5 మంది బుద్ధి లేనటువంటి వారిలో నూనె ఎందుకు అయిపోయింది? ఆదివారం పాస్టర్ గారు చెబుతున్నాడు, శనివారం రోజున దివిటీల నిండా నూనె నింపబడుతుంది, తప్పక శనివారం రమ్మని. బుద్ధిహీనత అని అంటే చెప్పిన మాట వినకపోవటమే బుద్ధిహీనత. పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. నువ్వు యోహాను వలె మండొచ్చు ప్రకాశించుచున్న దీపం వలె నువ్వు మారాలి. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. దేవుని రాకడకు రాజ్యానికి ఎలా ఉండాలంటే మండొచ్చు ప్రకాశించుచున్న దీపం వలె మారాలి దేవుని మందిరంలో. ఈరోజున అనేకులు చల్లారిపోతున్నారు, ఆరిపోతున్నారు. ఎందుకు ఆరిపోతున్నారు? ఒకప్పుడు ఉద్యమంగా ఉన్న వాళ్ళే, ఒకప్పుడు భక్తిలో భగభగ మండిన వాళ్ళే, ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసిన వాళ్ళే, పరిచర్య అంటే పరుగులెత్తి చేసిన వాళ్ళే ఇప్పుడు అనేక విచారాలు, అనేకమైన సాకులు, అనేకమైనటువంటి టైం లేనటువంటి పరిస్థితులు ఎవరిలో తెలుసా? బుద్ధిహీనులలో. హల్లెలూయా. ప్రభు రాకడ వస్తుంది సుమా, ప్రభు రాకడ వస్తుంది. నీవు నీ ఆత్మ దీపం వెలిగించుకోవాలి. ఆమేన్. కొంతమంది ఉంటూ ఉంటారు, అక్కడక్కడ మేము విజిటింగ్లు చేస్తూ ఉంటాం. ఏంటి మన విశ్వాసులు ఇళ్ళకి వెళ్ళంగులోనే వాళ్ళు కూడా పాపం ఏంటి చర్చికి వెళ్ళే వాళ్ళని వచ్చుతారు. చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నా. బాప్తిసం పొందా? పరిశుద్ధాత్మ పొందావా? ఏంటిది అది అంటున్నాడు. చెప్పండి ఏంటిదంట? ఏంటిది అది? అది తెలియకపోతే నువ్వు ఇంకా ఎల్కేజీలో ఉన్నావు. చెప్పండి, ఏ కేజీలో? ఎల్కేజీ పావు కేజీలోనే ఉన్నావు. 1వ క్లాస్కి రాలేదు, 2వ క్లాస్కి రాలే భక్తిలో. నువ్వు ఎల్కేజీలోనే ఉన్నావు. అమ్మ చర్చికి రా ఒకసారి, నీకు కొంచెం స్ట్రీట్ రైట్ చేయాల్సినవి ఉంటాయి. ఓసన్న బోధలోనికి వచ్చేస్తే నువ్వు స్ట్రీట్ రైట్ అయిపోతావు.
అన్నయ్య గారు మా పాస్టర్ గారు రానియడు, మేము అట్లా వస్తే అలాగ వెళ్ళేస్తారు, ఇలాగ తిట్టేస్తారు, సమాధిలో పెట్టనీయరు, ఊర్లో నుంచి గెంటేస్తారు, అందుకని ఇక్కడే కూర్చొని ఉన్నాం. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీ ఆత్మని ఎందుకు పాడు చేసుకుంటావు? నేను చెప్పిన మాట అదే. ఆ పాస్టర్ గారు కూడా నీకు ప్రజ్వలింపజేసే బోధ అభిషేకం లేనప్పుడు మొహమాటం వద్దు, బాధపడతాడన్న ఆలోచన కూడా వద్దు. నేను ఇదే చెబుతాను నా సంఘంలో, అక్కడ ఉన్నప్పుడు నా బోధలో నా ఆరాధనలో అభిషేకం లేకపోతే ఇక్కడ నుంచి వేరే సంఘానికి వెళ్ళిపోండి అని చెబుతా. హల్లెలూయా, చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఈ మెసేజ్ వింటే నీ మనసుకు నెమ్మది కలగకపోతే ఇంకోసారికి పో అంటాను. ఎందుకంటే ఒక మెసేజ్ ప్రిపేర్ అయ్యి 1 గంట సేపు ప్రభు సన్నిధిలో గడిపి ప్రతి ఆత్మ సంతృప్తి పొందాలి అని ప్రార్థన చేసి వస్తాం. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, చాలామంది భక్తిలో బగబగ మండి 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆరిపోయారు అంతే. ఏ బ్రదర్ ఒకప్పుడు పరిచయం చేసేవాడు అంట, ఈ మధ్య చేయట్లేదు. అక్కడ చేస్తే నేనే చేయాలి, ఇంకొకరు చేయకూడదు. నీకు ఆ గర్వం పట్టిందా? దానిలో అరిగిపోతున్నావా? ఆరిపోతున్నావా? దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో ఏంటి నీ ఆత్మ దీపం వెలుగుచూ ఉండాలి. ఆ సియోనులో యెరూషలేములో ఆ దేవుని సన్నిధిలో నిలబడాలి అనంటే, నా సన్నిధి నిలుచు భాగ్యము నేను నీకు ఇస్తానని ప్రభు చెప్పాడు వాగ్దానం. తప్పక ఇట్టి వాగ్దానం ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిలో నిత్య సియోను యెరూషలేములో ఆయన మన ఎడల ఈ వాగ్దానం ద్వారా స్థిరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. అదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధి కలిగిన వాళ్ళంతా ప్రజ్వరిల్లి అన్ని భాషలు మాట్లాడుతూ దివిటీలను మరింతగా ప్రజ్వలింపజేసుకొని వెళుతుంటే బుద్ధి లేని వాళ్ళు కునికి మెలుకుకొని అప్పుడు పరుగులెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చారట. అక్క పిన్ని ప్లీజ్, పిన్ని అక్క ప్లీజ్ మాకు కూడా కొంచెం ఆయిల్ ఇస్తారా, కొద్దిగా నూనె ఇస్తారా? మా దగ్గర లేదు, అమ్మే వాళ్ళ దగ్గర పోండి. అమ్మవాళ్ళు కూడా లేరు. అమ్మేవాళ్ళు ఎవరు తెలుసా? సేవకులు. నిన్ను ప్రతి శనివారం బతిమలాడాం, ప్రతి ఆదివారం బతిమలాడాం, సువార్త కూడికలకు రమ్మని, కృతజ్ఞత కూడికలకు రమ్మని, అక్కడికొచ్చి ఆత్మలో ఆనందించండి, నూనె నింపుకోండి అని బతిమలాడాం. అమ్మవాళ్ళం మేము చెప్పాం, బతిమలాడాం, రండి 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 అని. బుద్ధిహీనులయ్యి బుద్ధి తక్కువయ్యి మనం ఈ లోకపు పోకడలో కలిసిపోయి అనేకమైనటువంటి వాటిలో మనమందరం కూడా నిలిచిపోయి దీనిలో నిలబడలేక వైదొలిగిపోతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో సముఖంలో కడు భయభక్తులు కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళాలని నీ దీవిటిని ఆరిపోయిందా? మరలా ప్రజ్వలింపచేయి. నీ దీవిటి ఆరిపోయిందా? నీ ఆత్మలో ఆరిపోయావా? నువ్వు విశ్వాసంలో ఆరిపోయావా? ప్రార్థనలో ఆరిపోయావా? పరిచర్యలో ఆరిపోయావా? నువ్వు మరలా ప్రజ్వలింపచేయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నడిచి అలసిపోయారు, సొక్కిపోయారు, సొమ్మసిల్లిపోయారు. నడిచి అలసిపోయి సొమ్మసిల్లిపోయి చొక్కిపోయి అలాగే ఏమి నడుస్తామలే అని అడుగేసుకుంటే నత్తలాగా నడుస్తున్నారన్నమాట. అలా కాదు. ప్రజ్వరిల్లిన వారు, ఆత్మలో ఉద్రేకం కలిగిన వారు మరింతగా ప్రభు సన్నిధిలో ఈ యోహాను వలె ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటారు. ప్రియుడు రాంగులోనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు విరవబడ్డారు. అమ్మ వాళ్ళ దగ్గర పోతే నూనె దొరకలేదు, అమ్మవాళ్ళు కూడా లేరు అక్కడ. మొత్తం మీద అందరూ వెళ్ళిపోయారు. చివరాఖరికి గుండెలు బాదుకుంటున్నారు. అయ్యా తలుపు తీయండి, అయ్యా మమ్మల్ని తీసుకెళ్ళండి. చీకట్లు ఎంత అరుస్తున్నా వాళ్ళ గోడు ఎవ్వరు వినిపించుకునే పరిస్థితి. కనుక కాలం ఉండగానే, సమయం ఉండగానే, వయస్సు ఉండగానే, ఆత్మ ఆరాధన జరుగుతూ ఉండగానే
అభిషక్తులైన సేవకులు ఉండగానే నీవు ఆత్మలో మరింతగా ప్రజ్వరిల్లుదుమగాక. ఆమేన్, హల్లెలూయా. థర్డ్ వన్, మూడో మాట చదువుకొని మనం ముగించుకుందాం. తర్వాత మీ నిర్ణయం కనుక్కొని ఇంకొక పాయింట్కి వెళ్దాం, లేకపోతే మోకరిద్దాం. మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 22వ వచనం చూస్తారు. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను చెప్తాను వినండి. అదే దేవుని చిత్తము చేయువాడు, దేవుని చిత్త ప్రకారంగా నడుచువాడు తప్పగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండునుగాక. ఇప్పుడు చదువు. పరలోక రాజ్యంలోకి వెళ్ళడు కానీ అది హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వచ్చి కోనరాగాలు, ప్రభువా ఇదిగో ప్రభువా అని పై పెదాలతో ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. దేవుని చిత్తం ఏమిటి అని గ్రహించి ప్రార్థన చేసి దేవుని చిత్త ప్రకారంగా అనుసరించి నడుస్తారే, అది వారు నిలిచి ఉంటారు, వారు నిలబడతారు. మన చిత్తాలు కాదు, మనం దేవుని సన్నిధిలో మనం చేయవలసింది మన సొంత జ్ఞానం కాదు, మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత నడవడికలు కాదు, మన సొంత అభిప్రాయాలతో కాదు. నేను చెప్పొచ్చేటువంటి మాటలు ఏంటంటే, దేవుని మందిరంలోనికి నేను తీసుకొచ్చినాక, నిన్ను దేవుడు తీసుకొచ్చాడు, ఇంకా ఇక్కడ నీకు ఏమి తెలిసినా తెలియనట్టే ఉండాలా. నీ సొంత చిత్తం ఇక్కడ ఏది నెరవేరకూడదు, నీ సొంత ఆలోచనలు ఏమీ కూడా నెరవేరకూడదు. ఏంటి, నీవు పూర్తి స్థాయిలో దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తం ఏందని గ్రహించి సేవకుల ద్వారా లేకపోతే ప్రార్థనలో కనిపెట్టి దేవుని చిత్తం ఏదని అడిగి గ్రహించి ఆ దిశగాను నడవాలి. ఇంత సేవ చేస్తుంటామా మేము? కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్గా తీసుకోలేం, భయం వేస్తుంది. బాబోయ్, నాకంటే పెద్దోళ్ళు అనుభవజ్ఞులను అడుగుదాం, ఎలా చేయమంటావు, ఇలా చేస్తే బాగుంటుందా బ్రహ్మన్న గారు, వెసిలన్న గారు, రాజన్న గారు అని వారిని అడిగి, ఇంకా తోటి వారిని అడిగి, ఏంటి వాళ్ళందరూ ఒకటే మాట, ఇది దేవుని నిర్ణయం అట్టుకుంటా. విశ్వాసులు మీరు కూడా ఏం చేయాలి? సేవకుడిని, అన్న మరి ఇట్లా చేయాలనుకుంటున్నాం, ఈ షాప్ పెట్టాలనుకుంటున్నాం, అన్న ఇలా చేయాలనుకుంటున్నాం, అన్న ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నాం, కావునా కాదంటారా ఏంటి అని ఒక నీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా దైవజనుడి నిర్ణయాలు తీసుకొని అది దేవుని చిత్తమా కాదా అని గ్రహించి ఆలోచించి స్టెప్ ముందుకేయాలి. హల్లెలూయా. చాలామంది ఏంటి స్వచిత్తాలలో, సొంత మార్గాలలో, సొంత ఆలోచనలో నడిచి తర్వాత ప్రభువా 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 అని పిలిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఏంటి, చేతులు కాలకు ముందే జాగ్రత్తగా ఉండాలి, చేతులు కాల్చుకున్నాక మళ్ళీ ఇది ఈ ఆకులు పట్టుకుంటే గాయాలు మానతాయా? మానం. కనుక దేవుని సన్నిధిలో ముందుగానే చక్కగా ఏంటి దేవుని చిత్తం ఏంటి అని గ్రహించి, ఒక ఆడపిల్లని ఒక అయ్య చేతులు పెట్టేటప్పుడు కూడా దేవుని చిత్తమా కాదా అని గ్రహించాలి. ఏంటి మగపిల్లలు కూడా ఆడపిల్లలు కూడా ఏంటి, నేను వీడి చేతిలో ఉండటం దేవుని చిత్తమా కాదా, నేను ఆమె చేతిలో ఉండటం దేవుని చిత్తమా కాదా గ్రహించాలి, యోచించాలి. తర్వాత ప్రభువా ప్రభువా అంటే ప్రయోజనం లేదు. దేవుని చిత్త ప్రకారం నడిచేవాడు తప్పక దేవుని సన్నిధిలో నిలబడి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దైవజనులు లేసన్న గారి దగ్గరికి సేవ ప్రారంభంలో తాటాకు మందిరం ఉండేది గోరంట్లలో. ఆయన ఎలక్ట్రీషియన్ అంట. అన్నా నువ్వు 100 బల్బులు తెచ్చి కడతారట. యాడీరా దొంగి, ఎందుకు లేరా స్వామి అటువంటి, మాకు ఎలిగే బల్బు ఒకటి చాలు రా, ఎలాగని ఎన్నో తీసుకొచ్చి కట్టేది ఎందుకురా ఇక్కడ?
మీరు వినే ఉంటారు ఆ మాట. ఏంటి అన్న నువ్వు అను అంతే, 100 బల్బులు తెచ్చి కడతా దారి పొడిపోతున్నా అక్కడ దాకా. వద్దురా స్వామి, ఏసై ఇచ్చినప్పుడే నేను తీసుకెళ్ళి కట్టుకుంటాను, నాకు వద్దురా. దేవుని చిత్తం లేకుండా అనవసరమైన తీసుకొచ్చేది ఎందుకురా మనకి అని చెప్పేవాడట. ప్రియ సహోదరి సోదరా, ప్రతిదీ మనం దేవుని సన్నిధికి వచ్చాము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, వాక్యం వింటున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము. కొన్నిసార్లు కొన్ని రాంగ్ స్టెప్ వేయటం వలన జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. అవ్వాల్సిన మేలులు జరగట్లేదు, జరగాల్సినటువంటి ఆశీర్వాదాలు రావట్లేదు. నీ జీవితం అంతా వయసు అయిపోయి, బలం అయిపోయి, తర్వాత బాధపడిపోయి, కుమిలిపోయి, అయ్యో ఇట్లా ఎందుకు చేసుకున్నాను. దేవుడు కూడా తర్వాత అంటాడు, ఎందుకు అలా చేసుకున్నావు? వయసు అంతా అయిపోయిందే, బలం పోయింది, కాలం పోయింది, డబ్బు పోయింది, అందం పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు తెలుసుకున్నావు, ప్రయోజనం ఏంటి? దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉండాలి, నువ్వు నిలబడి ఉండాలి, చక్కగా ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే ప్రభువా ప్రభువా అని పిలవటం కాదు, కానీ చక్కగా దేవుని చిత్తం ఏందని గ్రహించి ఆయన సన్నిధిలో నిలిచి ఉందముగాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. మరొక మాట చదువుకుందామా, మోకరిద్దామా? స్వరమే చెప్పండి గట్టిగా. అవునంటే అవునండి, కాదండి కాదు. సిగ్గుపడొద్దు, మామాట పడొద్దు. నేను చాలా ఫ్రీగా ఉంటా, మీరు కూడా ఫ్రీగా ఉండండి. చెబుదామంటావా? లూకాసు వర్తమానం కొంచెం డోస్ అన్నట్టు ఈ పాయింట్. ఈ నా కొడుకు చచ్చి మళ్ళీ వచ్చాడు. 15వ అధ్యాయం. ఈ నా కొడుకు తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చచ్చి మళ్ళీ వచ్చాడు, అందుకని ఫంక్షన్ చేస్తున్నాం మేము. అక్కడ మీకు బాగా తెలిసినటువంటి చరిత్ర అనేక సార్లు విన్నారు. అయితే ప్రియ సహోదరి సోదరా, తండ్రి దగ్గర వ్యతిరేకించి, తండ్రి దగ్గర సంపాదన డబ్బంతా తీసుకుని వెళ్ళి వ్యాయపరిచి పాడు చేసి, చివరాఖరికి పందులు పట్టు తినటానికి మూతి పెడుతుంటే పందులు నెట్టివేసి, వాడికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు సమృద్ధిగా ఆహారం తింటున్నారు, నేను ఈ పందులు పట్టుకోవడం నాకు దొరక్క విలపిస్తున్నాను. ఆయన కుమారుడుగా కాకపోయినా ఆ పనివాడిలో ఒకడుగానైనా నేను ఉంటాను అని ఆ చినిగిపోయిన బట్టలతో తిన్నగా తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే దూరంగానే చూసి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగిలించుకొని వాడి మెడ మీద ముద్దు పెట్టి, వాడు అప్పటికే ఎన్ని రోజులు స్నానం చేసి గబ్బు కొడుతున్నాడు. పందుల దగ్గర ఉన్నాడు సామానుడా, వాడంత గలీజోడు ఇంకొకడు ఉన్నాడు. ఆడి దగ్గర పోయి తండ్రి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టి అలాగ భుజమే చేసుకుని అలాగ ఇంటికి తీసుకెళ్తున్నాడు. వాడు పెద్దోడు ఉన్నాడు, ఒకడు పెద్దోడికి చిన్నోడికి చెప్తాను మీకు కొంచెం జరంతా ఉంటుంది. హల్లెలూయా. మన భాషలోకి వచ్చేసిన హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ చిన్నోడిని తెచ్చి వాడికి స్నానం చేయించి చక్కగా ఉంగరం పెట్టి మెడలో గొలుసేసి బట్టలు తొడిగించి చెప్పులు కూడా వేయించాడు. పాపం బాటా చెప్పులు, మరి ఏ చెప్పులో ఫేర్గానో మొత్తం చెప్పులు వేయించాడు. మొత్తం మీద బాగా ఇక కొడుకు వచ్చేయడం అని చెప్పేసి ఒక గొర్రె పిల్లను కోసేసి ఆ ఇంట్లో పెద్ద ఫంక్షన్ పెట్టేసాడు. వాళ్ళ పెద్దోడు వచ్చాడు, పొలం పోయి గడ్డి మోపెత్తుకొని తిన్నగా వచ్చేసాడు. రే ఇది మా ఇల్లు కాదా అని అంటే, రే ఇది మీ ఇల్లే. గడ్డి మోపాడు పాడేసి పిల్లవాడి రే ఏంద్రా బయటరా తండ్రివా కసాయి వాడువా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, ఒక్క గొర్రె పిల్లనైనా ఇచ్చావా? కోసుకొని తినరా పెద్దోడా అని ఏ రోజని అన్నావా? చూడండి, ఆడు ఇంట్లో ఉన్నవాడు, వాడు మందిరంలో ఉన్నవాడు, వాడు తండ్రి సన్నిధిలో ఉన్నవాడు, తండ్రితో పాటు ఉన్నవాడు,
ఏంటి తండ్రి అంటున్నాడు, రే పిచ్చోడా, నావన్నీ నీ కాదా, నీ అన్నీ నాయి కాదా? చప్పలు కొట్టుండొచ్చిన గట్టిగా, నీ అన్నీ నాయి కాదా, నా అన్నీ నీ కాదా? నువ్వెందుకురా వ్యత్యాసంగా ఇట్లా మాట్లాడుతున్నావు? ఎందుకురా పిచ్చోడు, లోపలికి రా. ఉండండి. కొంతమంది అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. పెద్ద కొడుకు అంటే సీనియర్లు, చిన్న కొడుకు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అనమాట సంఘానికి. ఓకేనా? పెద్ద కొడుకు అంటే కొంచెం సీనియర్లుగా ఉన్నవాళ్ళు, చిన్న కొడుకు అంటే కొంచెం కొత్తగా అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు అనమాట. ఏంటి, కొంచెం వాడికి ఏదో బాధలు పడి, సమస్యలు పడి, నిట్టూర్పులు పడి వచ్చాడు. ఈ నా కొడుకు, ఈ నా కూతురు, ఆదరిద్దాం, కొంచెం గొర్రె పిల్లని కోద్దాం, కొంచెం మాంసం పెట్టి పెడదాం అని మొత్తం మీద పాస్టర్ గారు చికెన్ తినడు. హల్లెలూయా. ఏంటి, మొత్తం మీద వచ్చితే నీకెందుకు కడుపులో మంట? నీది నీకుందిగా, నీ భాగం నీకుంది, నీ ఆస్తి నీకుంది, నీ రూము నీకుంది, నీ స్థలం నీకుంది. అదిగో రెండు సైజులో ట్రయల్స్ చేశారనమాట. చెప్పండి, ఏ సైజు ఇది? 2 సైజు అనమాట. నీ ట్రయల్స్ నీకే ఉంది. ఇక్కడ ఎవరన్నా ఆక్యుపై చేస్తారా? ఎవరు చేయరు. దేవుడు నీ కోసం నిర్ణయించే, నీ స్థానం నీదే, నీ హోదా నీదే, మందిరంలో నీ స్థితి నీదే. నీకు ఎవరు తీసేయడు, నిన్ను ఎవరు గెంటేయలేదు. నువ్వు అనవసరంగా ఎందుకు గుసపడతా ఉంటావు, అసూయపడతా ఉంటావు? పాపం ఆడేదో తిప్పలు పడి, బాధలు పడి, సమస్యలు పడి వచ్చాడు, కొంచెం ఆదరిద్దాం. కొంతమంది ఉంటారు సుప్నాథ్ పోళ్ళు సంఘంలో, ఇక్కడ లేరులే, ఉన్నారో లేదు తెలియదు, నాకు పరిచయం కాలేదు. హల్లెలూయా. ఏంటి మధ్య పాస్టర్ ఆడుతుంది తిరుగుతున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదే. నీకెందుకురా కడుపులు నొప్పి? వాడి ద్వారా కొంచెం చిన్న పని ఉంది, పని చేసుకోవాలి మందిరానికి. ఆమె ద్వారా దేవుని మందిరంలో చిన్న పరిచర్య ఉంది, అది అవుతుంది. వాళ్ళతో మాట్లాడుతున్నాడంట పాస్టర్, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈయనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అవన్నీ నీ కడుపు మంట ఎందుకు? పెద్ద కొడుకా, పెద్ద కూతురా? హల్లెలూయా. పెద్ద కూతురా, పెద్ద కొడుకా? నావన్నీ నీ కాదంటరా, నీ అన్నీ నాయి కాదా? మీ ఏటీఎం కార్డులన్నీ నాయి కాదా? మీ బీరోలో ఉన్న డబ్బంతా నాది కాదా? హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఇదిగో ఇదంతా మీది కాదా? ఇదిగో ఇది నాదంతా నీది కాదా? అబ్రహ్మన్న బాగుంటుంది, జయరాజ్ బాగా చేసుకో, బాగుంటుంది, సూపర్. మందిరం రూములు అన్నీ బాగుంటాయి, నేను మనం చూసిన, అంతా నీవే, బాగా చేసుకోపో అని చెప్పి పంపించాడు. ఇదిగో ఇది ఇప్పుడు నాదంతా నీది కాదా? మీ ఏటీఎం కార్డులన్నీ నాయి కాదా? హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ బంధం, మన బంధము అనుబంధము విడదీయ. నీ కడుపులో మంట ఎడదీస్తుందిరా నిన్ను, నీ కడుపులో మంట నిన్ను విడదీస్తుంది. దైవజనులు లేసన్న గారు పాడారు, ఒక కవి కూడా కవితో రాశాడు. అగాధ సముద్రాలంతా నీటిని సిరాగా చేసి యేసయ్యను ప్రేమగా రాస్తే ఆ సముద్రం నీళ్లు కూడా ఇంకిపోతాయంట. బాబా, హల్లెలూయా. అగాధ సముద్ర జలములైనా నీ ప్రేమను అర్పజాలవుగా, ఈ ప్రేమ నీకై విలపించుచు గానము ద్వారా బోయుచుండే. చూడండి, ఎంత పెద్ద సముద్రం నీళ్ళు తీసుకొచ్చి నీ మీద ఉన్న ప్రేమను మీద పోస్తే దేవుని ప్రేమ ఆరిపోదంట. మరి ఎందుకు ఆరిపేసుకున్నారు? పెద్ద కొడుక, పెద్ద కూతురు అంటే కడుపులో మంట. కారం ఎక్కువ తినగాకండి అమ్మ, తల్లులారా, తండ్రులారా. కారం లిమిట్గా తినండి, ఉప్పు లిమిట్గా తినండి. కారం బీపీ ఉప్పు బీపీ పెంచుకొని ఆవేశపడేది ఎందుకు? ఆలోచన ఉండాలి కదా, దేవుని సన్నిధిలో నిలబడాలనంటే. చివరాఖరికి తప్పిపోయినవాడేమో వచ్చి దేవుని మందిరంలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నవాడేమో బయటికి వెళ్ళిపోయాడు. అది జరిగిన సిచ్యువేషన్. నా సన్నిధిలో నిలిచి భాగ్యం నాకు ఇస్తాను, నీకు ఇస్తాను రా పెద్దోడా, ఉండరా రే పెద్దోడా, రే అమ్మా పెద్దదానా, అమ్మాయి రే ఉండమ్మా అని యేసయ్య ఎంతో తండ్రి ప్రేమ చూపితే కడుపులో మంట, ఒకటే మంట. ఎందుకు ఆ మంట? మజ్జిగ తాగండి, చల్లగా ఉంటుంది.
మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని అలా ఆరోగ్యకరమైన ఫుడ్ చేయించే డాక్టర్ గారిని అడిగల్లా. మీరు తప్పక అయిపోయినాక తినేసి వెళ్ళాలి దాన్ని. చాలా హెల్తీగా ఉంటారు. యాంటీబయాటిక్ ఫుడ్ చేయించా మీకు అందరికీ. సాంబార్లు గీంబార్లు ఏముండదు, యాంటీబయాటిక్. ఇప్పుడు నేను చేయించిన ఫుడ్లో ఉంటుంది యాంటీబయాటిక్. జ్వరాలు గిరాలు ఏ వేస్తున్నామో పోతాయి అంతే. హల్లెలూయా. లేండి మరి పైకి, అందరు పైకి లేండి, లేచి చిన్న ప్రార్థన చేసుకోనండి.